నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఈ వర్షాల కారణంగా నగరంలో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో నదీ పరివాహక గ్రామాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నారాయణపేట జిల్లా వాసునగర్, హిందూపూర్ గ్రామాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించారు. ఇక ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తింది. భీమా నదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో మహబూబ్ నగర్ జిల్లా కృష్ణ మండలంలో పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. వరద నీటితో వాసునగర్లో పంటలు నీట మునిగాయి. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 39 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 39 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రధాన పుష్కర ఘాట్పై 12 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.